బొత్స ఝాన్సీ గారు తెలుసా మీకు? తెలుసు మేడం. ఇప్పుడు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలుసా? తెలుసు సార్. తెలుసా? ఒక మహిళగా ఏమనిపిస్తుంది మీకు? ఆవిడ గెలుస్తారా లేకపోతే? గెలుస్తారని మేము అనుకుంటున్నాం. అవునా? ఎందుకు ఒకేసారి స్ట్రైట్ గా గెలిచేస్తారని అంటున్నారు? ఆవిడ కోసం ఏం తెలుసు? ఎందుకంటే ఆవిడ కోసం కాకపోయినా అతను ముందు కూడా చేశారు కదా, బొత్స సత్యనారాయణ గారు. ఆ మెజారిటీ అనేది ఆవిడకి మేడం కూడా వస్తారు కదా. మాకు ఆడవాళ్ళకి ఇస్తే మంచిదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఏమైనా ఇప్పుడు ముందుకి మా ఆడవాళ్ళే మేము అన్నట్లకి ముందుకి సాధిస్తున్నామన్న కాబట్టి మేము అన్నీ ఆ ఝాన్సీ గారికి ఇవ్వడం చాలా మంచిదని మేము అనుకుంటున్నాం. ఒక ఆడవాళ్ళకి అధికారం ఇవ్వడం కానీ సీట్ ఇవ్వడం కానీ ఇవన్నీ చాలా మంచిదేనండి. మాలాటోళ్ళు ముందుకి ఆవిడని చూసి మాలాటోళ్ళు ఎన్నో మంది చదువుకున్న మేడంలు ఉన్నారు, చాలా ఇదిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇలాగే సాధిస్తారు. ఆవిడ చాలా మందికి గ్రౌండ్ లెవెల్లో చాలా మందికి కింద స్థాయి వాళ్ళకి తెలియదు అంటున్నారు. నిజమా? మీలాంటి వాళ్ళకి ఎలా తెలిసింది ఆవిడ? మాలాటోళ్ళ కంటే మాకు వార్డుకి ఆవిడ వస్తుంది. ఆ పెట్టి మేము ఆవిడని నిర్ణయించుకొని మేము ముందుగా ఇలాగా గెలిపించుకుందాం అనేసి మేము అనుకుంటున్నాం. గెలుస్తారమ్మా? అవకాశం ఉందా? ఇరుగు పొరుగు మీరు మాట్లాడుకున్నప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు? మేము అందరూ కూడా మాలాటోళ్ళ మాట కుటుంబం అందరూ వింటారు, ఆడవాళ్ళు కూడా. అలాగా ఆ ఝాన్సీ గారు మంచివారు కాబట్టి అతని భర్త గారు కూడా ముందు చేశారు కాబట్టి అతను కొన్ని మంచి పనులు చేశారు కాబట్టి మేము ఝాన్సీ గారిని గెలిపించుకుందామని చూస్తున్నాం. ప్రధానంగా జగన్ గారు ఫ్యాక్టర్ పనిచేస్తుందా? ఒక లేదా బొత్స ఝాన్సీ గారు మహిళ కాబట్టి ఓటేస్తున్నారు అంటే జగన్ గారిని చూసే జగన్ అన్నయ్యని చూసి మేము చేస్తున్నాం. అవునా? జగన్ గారు కూడా కలిసి వస్తారు కాబట్టి కావాలి జగన్, రావాలి జగన్ అని మేము సాధిస్తున్నాం. అంటే ఆడవాళ్ళకి ఆసరా అనేది, అమ్మఒడి అనేది ఇవన్నీ చాలా మంచి పనులు చేశారు కదా. మేము ఎన్నో మా పిల్లలు చదివించుకోవాలంటే డిగ్రీ అయినా ఇంటర్ అయినా చాలా బాధలు పడి మేము అప్పులు చేసుకొని చదివించుకుంటేవారు. మాకు అమ్మఒడి వచ్చింది, ఆసరా వచ్చింది. మా ఆయన గారికి మధ్యకారులు పెన్షన్ కూడా వస్తుంది. అప్పుడు 60 సంవత్సరాలకు ఇచ్చేవారు, ఇప్పుడు 50 సంవత్సరాలకు ఇస్తున్నారు. మాలాంటి వాళ్ళు అందరూ కూడా చాలా అతను పెట్టే కదా మేము నమ్మకంగా ఈరోజు సాధిస్తున్నాం. అన్నీ కూడా మాకు రుణమాఫీ అనేది మాకు 11,700 వస్తుంది. అది ఒక కిరాణా కొట్టుగా మాకు ఒక బట్టలు కుట్టడం అయినా బట్టలు అమ్ముకోవడం కూడా చాలా ఆడవాళ్ళకి అందరికీ ఇలాంటి పని. ఒక అమ్మఒడని కట్టబడికి మేము ఒకప్పుడు ఫీజు అనేది చాలా బాధపడేవారు, అప్పులకి వెళ్ళేవారు. 10 రూపాయలు అప్పులు కూడా చదివించుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జగన్కి మీరు అందరూ కూడా చేస్తాం. ఎందుకంటే ఒక అన్నయ్యగా మాకు చేస్తున్నారు కాబట్టి, మా పిల్లలకు మేనమామంగా ఇస్తున్నారు కాబట్టి మేము అన్ని సాధించి ఈరోజు ఆడవాళ్ళుగా హక్కుగా ఇస్తారు కాబట్టి ఝాన్సీ గారిని గెలిపించుకుందామని చూస్తున్నాం. గెలుస్తారు. బాజీ విశాఖ ఎంపీ ఎవరు అవుతారు? ఝాన్సీ గారు అవుతారు.